ముఖ్యమంత్రి దివాలా కోరు మాటలు ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నాయి, మరి రాష్ట్ర భవిష్యత్ ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ముఖ్యమంత్రి మాటలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయినరు. ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా, ఇట్లా మాట్లాడొచ్చా అని కూడా అన్నారు. ఆగ్రహంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ మాటల్ని? వాస్తవంగా బాధ్యత కలిగినటువంటి ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కావచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, ఎవరు కూడా ఈ రకమైనటువంటి ఒక దిగజారుడు దగుల్బాజీ పద్ధతిలో వ్యవహరించరు. ఇది ప్రజలను వంచన చేయటం మాత్రమే. ఇది మోసం, దగ. ఎందుకు అంటే 2023 ఎన్నికల సందర్భంలో పలు సందర్భాలలో వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి ఒక డిక్లరేషన్స్ కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, ఇవన్నీ కూడా చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు ఇస్తార్లు కొడుతూ ఉన్నారు. అలవి కానీ వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు అమలు చేయలేరు. వీళ్ళకు ఎకనామిక్ సెన్స్ లేదు. పూర్తిగా ప్రజలను మభ్యపెట్టేందుకోసం చేస్తున్నారు అని అంటే, ఇది సుసంపన్నమైనటువంటి ఒక రాష్ట్రం, ధనిక రాష్ట్రం. మాకు సంపద ఎట్లా సృష్టించాలో, ఎట్లా పంచాలో కూడా తెలుసు అని చెప్పని జబ్బలు జరుచుకొని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మా చేత కావట్లేదని 2 చేతులు ఎత్తేసి, మనం మామూలుగా చెప్పాలంటే ఐపీ పెడతారు. ఇండివిజువల్స్ అయితే ఐపీ పెట్టి వెళ్ళిపోతారు. అట్లా ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం దివాలా పద్ధతిలో నెట్టేసి ఇవాళ చేతులు ఎత్తేసిన ఒక నీచమైనటువంటి ముఖ్యమంత్రి గారు. ఇస్ ఇస్ ద ట్రెచరీ, బిట్రేయల్. ఇది మోసం, దగా. ఇది ప్రజలను మోసం చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. కుట్రతో మాట్లాడిండా, కుతంత్రంతో మాట్లాడిండా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడిండా, ఏది మాట్లాడినప్పటికీ కూడా నేను నమ్మి ఓటేసిన. ఒక ప్రజలుగా ఓటేసినప్పుడు నాకు 4,000 రూపాయల పెన్షన్ అంటే నేను నమ్మి ఓటేసిన, 15 రూపాయల రైతు భరోసా 15,000 అంటే నేను నమ్మి ఓటేసిన, నాకు రుణమాఫీ చేస్తా అంటే నేను నమ్మి ఓటేసిన, 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అంటే నమ్మి ఓటేసిన, 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం అంటే నేను నమ్మి ఓటేసిన. ఇట్లా అనేక పథకాలు, 420 వాగ్దానాలు చూసి నమ్మి ఓటేస్తే ఇవాళ ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోగా ఇవాళ డబ్బులు లేవు, మొత్తం రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుందని చెప్పని రేవంత్ రెడ్డి తన అశక్తతను, తన అసమర్థతను బయటపెట్టుకోవడంతో పాటు ఇది ప్రజలను నయవంచన చేసినట్టుగానే భావిస్తా ఉన్నాను. దిస్ ఈజ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నిన్ను నమ్మి ఓటేస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఇవాళ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇట్స్ ఎ క్రిమినల్ లయబిలిటీ. ఇది రేవంత్ రెడ్డి గారి పైన మిగతా ఏ దేశాల్లోనైనా సరే తప్పనిసరిగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తుండే అవకాశం ఉంటుందేమో, కానీ ఈ దేశంలో చట్టాలు సరిగ్గా లేవు కాబట్టి, రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి ఇంకా కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని దర్జాగా డాబు ప్రదర్శిస్తూ ఈ రకమైన చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రజలను వంచన చేయటం. రెండవది, ఒకటి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. రెండవది ఏంటి అంటే, ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, నువ్వు రాష్ట్రాన్ని శాశ్వతంగా ప్రమాదంలో నెట్టేస్తున్నావు. ఇప్పుడు మీరు ఆడపిల్ల తల్లి, యూ కెన్ ఎంపథైజ్ విత్ వాట్ ఐమ్ టాకింగ్. ఒక ఆడపిల్లని ఒక ఇంటికి ఇవ్వాలంటే ఆ ఇల్లు కనుక అప్పుల ఊబిలో ఊరుకుపోయింది, ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది, మొత్తం దివాలు తీసిండ్రు అంటే ఎవరిని అమ్మాయిని ఇస్తారమ్మా? ఏ తండ్రి కూడా అమ్మాయిని ఇయ్యరు. ఆ ఇంటి నుంచి అమ్మాయిని కూడా తెచ్చుకోరు, నా అబ్బాయిని తెచ్చుకోరు. ఓ ఇంటికి అమ్మాయిని ఇయ్యరు, అటువంటి ఇంటి నుంచి అమ్మాయిని కూడా తెచ్చుకోరు. అంటే మన ఇండ్లలోనే ఆర్థిక సుసంపన్నత, ఒక హోపు, ఒక నమ్మకము ఉండాలా, సంబంధ బాంధవ్యాలు ఉండాలనుకున్నప్పుడు ఒక రాష్ట్రము పెట్టుబడిదారులు రావాలన్నా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి ఆర్థికపరమైన సంస్థలు తోడ్పాటు చేయాలన్నా, మేము మంచిగున్నాం, రేపు మంచిగుంటాం, మీరు పెట్టుబడులు పెట్టినా, లేకపోతే మీరు నమ్మి మాకు ఏదైనా అప్పో సప్పో రుణమో మీకు ఇస్తే కూడా మీకు ఒక పద్ధతి ప్రకారంగా వాడుకొని మళ్ళీ మీకు తిరిగి చెల్లిస్తాము అనేటువంటి ఒక మాట పోయి, నన్ను కోసుక తింటరా, నన్ను కొట్టి చంపుతారా, కోసుక తింటారా, డబ్బులు లేవు అని చెప్పని ఒక ముఖ్యమంత్రి చేతులు ఎత్తినట్టు ఒక వైనం ఏదైతే ఉందో, ఇది ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ప్రజలను నయవంచనకు గురి చేయటము. 2, నమ్మి అధికారం ఇచ్చి గద్దె మీద కూర్చోపెడితే ఇవాళ రాష్ట్రాన్ని శాశ్వతంగా క్రెడిబిలిటీని మొత్తం దెబ్బతీయటం అనమాట. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద చీఫ్ మినిస్టర్స్ క్రెడిబిలిటీ. రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ లేదో ప్రజలకు ఎరక, కానీ ముఖ్యమంత్రి పదవికి క్రెడిబిలిటీ పోగొట్టినాడు. అదే స్టేట్ 4 కోట్ల మంది ప్రజలకు ఉండేటువంటి ఒక, నేను తెలంగాణని అనగానే బయట సగర్వంగా చూస్తారు.
నేను ఏ దేశానికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా నిన్నటి దాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అంటే నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అంటే అద్భుతమైనటువంటి ఒక బంగారు తెలంగాణలో భాగస్వాములు అని చెప్పని నన్ను సగర్వంగా చూసేవాడు. ఇవాళ ఏమైపోయింది అని అంటే నేను తెలంగాణ అనగానే నా క్రెడిబిలిటీ కూడా వ్యక్తిగతమైన క్రెడిబిలిటీ కావచ్చు, రాష్ట్ర క్రెడిబిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతీసే విధంగా 2 శాశ్వతమైనటువంటి ఒక నష్టాలు ఇవాళ తెలంగాణ ప్రజల మీద రుద్దినాడు, రాష్ట్రం మీద రుద్దినాడు. బాధ కలిగించేది ఏంటి అని అంటే ఇప్పుడు 16 నెలలు అయిపోయింది, 16-17 నెలలు. ఈ 17 నెలల్లో కనీసం సోయలేదు మనిషికి. నేను వెల్త్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పాను. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతూ సంఖ్యాపరంతో చాలా అద్భుతంగా చెప్పినారు, లెక్కలు చెప్పినారు. 2010 ఒకవైపు ఇట్లా దివాలా కోరు మాటలు మాట్లాడుతానే, మరోవైపు దానికి కారణం ఏంటంటే మళ్ళీ గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పదే అప్పులకు సంబంధించి అబద్ధాలు చెప్పుకుంటా వస్తున్నారు. ఆర్బీఐ నివేదిక కావచ్చు, కాగ్ రిపోర్ట్ అన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా పదే అప్పులకు సంబంధించి అబద్ధాలు చెప్తా ఉన్నారు. దాన్ని అస్త్రంగా వాడుకుంటా ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి శ్రవణ్ గారు. ముఖ్యమంత్రి గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి చెప్తున్నామని కూడా అబద్ధాలు, ప్రజలకు చెప్తున్న సాకులన్నీ కూడా అబద్ధాలు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో మరి ఈ మాటల వెనుక ఉద్దేశం ఏంటి? అంటే ఒకటి 2 ప్రజలకు మరొక్కసారి మళ్ళా కూడా నేను టీ న్యూస్ ద్వారా నేను ఒక 2 విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిన ప్రయత్నం చేస్తాను. ఒకటి, మార్నింగ్ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు. 2014-15లో రెవెన్యూ రిసిప్ట్స్ అంటే 51,042 కోట్ల రూపాయలు, అంటే 4,253 కోట్ల రూపాయల రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటుండే ఆదాయం, రాష్ట్ర ఆదాయం. రేవంత్ రెడ్డి గారు నిన్న నా దగ్గర ఏముంది 18,000 కోట్లే అని అన్నాడు కదా. 2014లో కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టినప్పుడు 4,253 కోట్ల రూపాయల ఆదాయంతో పెడితే ఆయన అహోరాత్రులు కృషి చేసి 24 గంటలు ఒక శ్రామికుడు లెక్క కృషి చేసి 10 సంవత్సరాల కాలంలో అప్పు తెచ్చిండ్రు, కొత్త సంపద సృష్టించిండ్రు, అద్భుతమైనటువంటి రీతిలో ప్రగతిలో పెట్టి మన రాష్ట్ర రెవెన్యూ 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెలకు అని చెప్పని తీసుకొచ్చి చేతిలో పెట్టిండ్రు. అయాల 18,000 కోట్లే, మళ్ళీ ఇవాళ 16 నెలల తర్వాత కూడా 18,000 కోట్లు. అంటే గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నట్టు రేవంత్ రెడ్డి గారు. ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే పడుకునేంత వరకు ఈ 16 నెలల కాలంలో రామకోటి రాసినట్టుగా కేసీఆర్ గారి పైన వారి పేరును భజన చేస్తూ నిరంతరం కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసి ఒక నెగటివ్ పాలిటిక్స్ చేసిండ్రు తప్ప రాష్ట్రాన్ని ఒక పాజిటివ్ ప్రోగ్రెసివ్ ఓరియంటేషన్తో పరిపాలించలేదు. అందుకే కేసీఆర్ గారు ఎట్లయితే 18,000 కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి చేతిలో పెడితే 16 నెలల తర్వాత ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందిరా అని చెప్పని 18,000 కోట్ల ఉంది. ఇది రేవంత్ రెడ్డి యొక్క పరిపూర్ణమైనటువంటి అసమర్థత. ఇది 4,000 కోట్లు ఉన్నది 18,000 కోట్లు వచ్చిన సందర్భంలో ఎకనామిక్ రిసెషన్ ఉంది, 2-3 ఏళ్ళు కోవిడ్ ఉంది. ఇన్నున్నప్పటికీ కూడా కేసీఆర్ గారు 14,000 కోట్ల ఆదాయం ప్రతి నెల పెంచితే ఈయన 16 నెలల్లో కష్టపడి ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఒకటి పెట్టినారు. రెండవది ఏంటి అంటే అమ్మ, ఆయన మాట్లాడే అబద్ధాలు ఏంటంటే అది చెట్ల మీద ఇస్తార్లు కొట్టిండు అని అంటారు. చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా ఒకసారి 10,000 కోట్లు కట్టినా అంటాడు, ఒకసారి 20,000 కోట్లు కట్టినా అంటాడు, ఒకసారి 6,000 కోట్లు అంటాడు, 7,000 కోట్లు అంటాడు. అసలు మిత్తు కలిసి గత ప్రభుత్వం చేసిన కేవలం 4 లక్షల కోట్లే. మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు మనకు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు కట్టబెట్టిన అప్పు 75,000 కోట్ల రూపాయలు. ఆ 75,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు గద్దె దిగేనాడు 4,10,000 కోట్లు. అంటే మొత్తం స్థూలంగా చేసినటువంటిది 3 లక్షల పైచిలుకు కోట్లు మాత్రమే. ఆ 3 లక్షల పైచిలుక కోట్ల అప్పుకు ఇవాళ ప్రతి నెల గడుతున్నటువంటిది ఆయన కట్టేది కేవలం 4,000 కోట్లు మాత్రమే. కానీ 6,000, 10,000, 20,000 అని చెప్పని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ లెక్కలు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క వర్గానికి చెప్తున్నారు. ఎందుకంటే నిన్న ఉద్యోగ సంఘాలు వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో కూడా వాళ్ళని ఎందుకు మీరు ఓపిక పట్టండి అన్నారనంటే గత ప్రభుత్వంలో ఇంత అప్పులు ఉన్నాయి కాబట్టి పరిస్థితి బాగాలేదు అని సాకుగా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ రియాలిటీ చూసుకుంటే అట్లా కనిపించట్లేదు. సో ముందు వాళ్ళుగానే హామీలు ఇచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళే డెడ్ లైన్స్ పెట్టుకుని చేసిండ్రు. మళ్ళీ ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైనప్పుడు ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని చెప్పారు, సబ్ కమిటీలు వేసిండ్రు, వాయిదాలు వేసుకుంటూ వచ్చిండ్రు. సో ఇప్పుడు చూస్తే టోటల్గా గుండు సున్నా చేసిన పరిస్థితి. సో ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం స్టెప్ బై స్టెప్ జరిగిందని అనుకోవాలా? స్టెప్ బై స్టెప్ జరిగినా ఏది జరిగినప్పుడు ఒకవేళ ఆయన ప్రజలను మెంటల్గా నా చేత కాదు అని చెప్పని చేతులు ఎత్తేసి ప్రజలను కూడా మీ సావు మీరు చావండి, తెలంగాణలో భారతదేశంలో రీకాల్ సిస్టమ్ లేదు, నేను ఎట్లా ఇంకా 3-3.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా, ఢిల్లీకి మూటలు మోస్తున్నా కాబట్టి నన్ను ముఖ్యమంత్రిగా మార్చరు, చేతగాని మంత్రులు ఉన్నారు కాబట్టి నన్ను ఎవరు నాతో పోటీ పడరు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉంటా అనుకుంటుండొచ్చు కాక. కానీ తన చేతగానితనాన్ని
ప్రజలపైన రుద్దుతూ ప్రజలను అశక్తులుగా తయారు చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను ఇవాళ నయవంచన గురి చేస్తున్నట్టు విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినావు, ఇవాళ ఏం చెప్పి నువ్వు ప్రజలను నయవంచన గురి చేస్తా ఉన్నావు, చేతులు ఎత్తేసేటట్టు ఒక నైతిక అర్హత నీకు ఎక్కడిది? ఒకవేళ చేతులు ఎత్తిన తర్వాత ఒక క్షణం కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హత లేదు. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు 18,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఆదాయంతో ప్రతి నెల రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒప్పచెప్తే ఈ 18,000 19,000 ఎట్లా చేయాలా, 20,000 ఎట్లా చేయాలా, నెల ఏ రకంగా ఆదాయం పెంపొందించుకోవాలని ఒక ప్రయత్నం చేయకుండా ఈ 16 నెలలు కాలయాపన చేసి ఒక పక్కన అందాల పోటీలు, మరో పక్కన ఫ్యూచర్ సిటీ అని చెప్పని రియల్ ఎస్టేట్ దందా, ఇంకో పక్కన ఇంకో రకమైనటువంటి ఒక మూసి అని చెప్పని రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడేటువంటి ఒక ప్రణాళికలు ముందుకు పెట్టిండు తప్ప ఒక నిర్మాణాత్మకంగా ప్రజలకు అవసరమైనటువంటి వాగ్దానాలు అమలు చేస్తూ అదేవిధంగా ప్రజలకు అవసరమైన ఒక మౌలిక సదుపాయాలు కావచ్చు, లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ క్రియేట్ చేసిన కాబట్టి ఇటువంటి ఒక అంశాల పట్ల సంపద సృష్టించేటువంటి ఒక వెసులుబాటు మాత్రం ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. ఆ తప్పించుకోవడం కోసం మాత్రమే ఇవాళ ఏం లేదు, ఏమనంటే కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు కాబట్టి నన్నేం చేయమంటారు అని చెప్పని ఇవాళ దాటవేత ధోరణికి పాల్పడతా ఉన్నాడు. ఇది ముమ్మాటికి కూడా నయవంచన, మూర్ఖత్వం. తర్వాత ఒక బాధ ఏంది అని అంటే ఎంత ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ కూడా, ఎంత ఫెయిల్యూర్ ఇంటి పెద్ద కూడా ఇల్లు దివాలు తీసిందని ఎట్లయితే ఒప్పుకోడో, ఒక హోప్ కల్పించే ప్రయత్నం చేస్తారో, ఇవాళ అది కల్పించాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి అది కల్పించకుండా ఏం లేదు, బాధ్యత లేదు, ఏం లేదు, ఏంది అయిపోయింది, రాష్ట్రం దివాలు తీసింది, నన్ను ఏం చేస్తారు మీరు, కోసుక తింటారా అంటే ఏం మాటలు చెప్పండి. అది అంటే ఇది ఈ మాటలలోనే అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి శ్రవణ్ గారు ప్రజలకు. ఎందుకంటే మీరు అన్నట్టుగానే ఎవరు కూడా నా పరిస్థితిలో బాగాలేదని బయటికి మాట్లాడుకోరు, ఎందుకంటే మర్యాద కాపాడుకోవడానికే గుమ్మనంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ బాహాటంగా పదే పదే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక అర్థం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది కూడా ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. వాళ్ళ అర్థం చేతులు ఎత్తేసిండి ఆయన అంతే. ఇప్పుడు చేతగాని సన్నాసి ఇప్పుడు రేవంత్ రెడ్డి. దురదృష్టం ఏంటంటే ఆయన అనుకుంటుండొచ్చు నేను ప్రజల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నా, నేను 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వను, నేను 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వను, నేను 15,000 రూపాయల రైతు కూలీలకు 12,000 రూపాయల రైతు భరోసా ఇవ్వను, లేకపోతే నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇవ్వను, మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయను, అనేక పథకాలు ఏదైతే వాళ్ళు వాగ్దానం చేసిండ్రో ఆ పథకాలను అమలు చేయను అని చెప్పడం కోసం ప్రజలను సమాయత్తపరిచినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే అన్న నేను మిమ్మల్ని, ఇది నయవంచన, ఇది అసమర్థత, అశక్తత, మూర్ఖత్వం, చేతగానితనం, సన్నాసితనం ఒక పక్కనైతే, నీ చేతగానితనం వల్ల నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకపోతే నేను మోసానికి గురైనట్టు కదా, ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కదా అంటున్నా నేను. యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను నిన్ను నమ్మి ఓటేసిన, నిన్ను నమ్మి ఓటేస్తే నాకు పరిపాలన సంపద సృష్టించరాదు, చేతగా దీపో మరే. సన్నాసిగా ఎందుకు ఉండాలి నువ్వు? ఈ సన్నాసి కోసం అయితే నేను ఈ సన్నాసి పని కోసమో, ఈ సన్నాసితనం కోసమో, ఈ సంపద సృష్టించే తెలివిలేని తనం కోసం నేను ఓట్లేలే కదా. నువ్వు ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చినావు, 420 వాగ్దానాలు ఇచ్చినావు. ఈ 420 వాగ్దానాలు ఇచ్చి కేసీఆర్ గారి కంటే ఒక మంచి పరిపాలన అందిస్తా, మార్పు రావాలన్నా అంటే కాంగ్రెస్ కావాలన్నా అని చెప్పని అడమైన మాటలు మాట్లాడినందుకు నేను నమ్మి ఓటేస్తే ఇవాళ నువ్వు నాకు చేస్తుంది ఏంది అంటే షడగోపం పెట్టేసి నా వల్ల కాదు, నేను చేయలేను, నేను సన్నాసిని, నన్ను కోసుక తిన్నా కానీ నేను ఏం చేయలేను, సంపుతారా కొడతారా అని చెప్పని మాట్లాడుతున్నాడు. అంటే ఇది తన అసమర్థతను చూపెడతా ఉన్నాడు, చేతగానితనాన్ని చూపెడతా ఉన్నాడు. ప్రజలను ఒక పక్కన నేను వాగ్దానాలు అమలు చేయను అని చెప్పని చెప్తూనే ప్రజలను నయవంచన గురి చేస్తుందనే ఒక ఫండమెంటల్ పాయింట్. ఇది తెలంగాణ సమాజం ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరిని మోసం చేసిన మాట. అది నమ్మి ఓట్లేసిండ్రు, మెజారిటీ ప్రజలు ఓట్లేస్తే అధికారంలో కూర్చున్నావు. అధికారంలో కూర్చున్న తర్వాత నువ్వు ప్రజలకు ఏం చెప్పాలా? నువ్వు కింద పడతావా, మీద పడతావా, 18 గంటలు పనిచేస్తావా, 24 గంటలు పనిచేస్తావా, వాడి కాళ్ళు మొక్తావా, ఈడి కాళ్ళు మొక్తావా, ఢిల్లీ కాళ్ళు మొక్తావా, అంతర్జాతీయ సంస్థల కాళ్ళు మొక్తావా? నువ్వు సంపద సృష్టించాలా. 4,000 కోట్ల రూపాయలను 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు 18,000 కోట్ల రూపాయల ప్రతి నెల ఆదాయం ఎట్లా పెంచిండో నువ్వు కూడా అట్లనే సంపద అంతకంటే ఎక్కువ సృష్టిస్తా అని చెప్పి అధికారంకి వచ్చినావు. అది వాళ్ళ చేయకుండా నా చేతులు ఎత్తేస్తున్నావు అంటే నువ్వు చేతగానోడివి, ప్రజల్ని మోసం చేస్తున్నావు. తర్వాత నువ్వు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను అమలు చెయ్యను అని చెప్పకనే ఇవాళనే చెప్తున్నావు. దీని ఫలితం తప్పనిసరిగా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, రేవంత్ రెడ్డికి కానీ తప్పనిసరిగా తగు మూల్యం చెల్లించుకుంటారు. ఇది మోసం, దగా, కుట్ర. ఇది ఎస్ అంటే ఒకవైపు నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచడంతో పాటు మరొక వైపు తెలంగాణను పేదగా, బీదగా, దివాలా కోరుగా చూపించే మాటల వెనక ఇంకేమైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకు తెలంగాణను తక్కువ చేసి చూపించాల్సిన అవసరం ఏమున్నది? పదే పదే ఎందుకు దీని వెనక ఇంకేం ఉద్దేశం ఉందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఏమో ఇప్పుడు మీరు మంచి మాటలు ఏమనెత్తున్నారు, తెలంగాణను
బీదదిగా చూపెట్టాలంటే తెలంగాణ తల్లిని బీద తల్లిగా చూపెట్టిండ్రు. ఒక అద్భుతమైనటువంటి ఒక కనకదుర్గమ్మ తల్లిలో, ఒక సరస్వతి అమ్మనో, ఒక మహాలక్ష్మి అమ్మనో ముగ్గురు అమ్మలు కలిస్తే తెలంగాణ తల్లి లెక్క కేసీఆర్ గారు రూపుదిద్ది ఒక అద్భుతమైన దేవతగా తెలంగాణ తల్లిని చూపెడితే, సెక్రటేరియట్ ముందు ఒక బీద తల్లిని నిలబెట్టేసి తెలంగాణ తల్లి అంటే ఇట్లుండాలా అని చెప్పి చూపెట్టిండు. ఇవాళ ప్రజల్ని కూడా వాళ్ళ బీదరికల్లో నెట్టేసే విధంగా సంపద లేదు, నేను సృష్టించలేను, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేను, కోసుక తింటారా సంపక తింటారా అని చెప్పని ఇవాళ ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమైనా రేవంత్ రెడ్డి, ఎందుకంటే సమైక్యవాది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వాజ్ నెవర్ తెలంగాణ ఫ్రాంటియర్. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు కాదు, చంద్రబాబు నాయుడు గారి సంఖలో పనిచేసినట్టు ఒక వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులు పెట్టిన వ్యక్తి. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఒక తపన, నేను కష్టపడి కొట్లాడి తెచ్చిన తెలంగాణ, ఈ తెలంగాణను నేను కింద పడ్డా మీద పడ్డా ఎన్ని ఇబ్బందులకు గురైనా తెలంగాణను ప్రపంచం గర్వపడేటువంటి ఒక రీతిలో పైన పెట్టాలని చెప్పని తపన. ఈయనకేంటి, తెలంగాణ షుడ్ బి షోన్ as a ఫెయిల్యూర్ మోడల్. నాకు అది అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు అంటుంటే నాకు అనిపిస్తూ ఉంది, ఎవరైనా సరే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్రం దివాళి తీసింది అని అంటే ఈ రాష్ట్రం పనికిరాంది అని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నాను? బికాజ్ యూ డోంట్ హ్యావ్ లవ్. నీకు పేట్రియాటిజం లేదు, లవ్ లేదు, ప్రేమ లేదు, ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు, ఈ రాష్ట్రం దివాళి తీసిపోయినా పర్వాలేదు అని భావన చెక్కిస్తూ ఉన్నాడు. ఇది ఒక ఫెయిల్. తెలంగాణ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఆంధ్ర పెట్టుబడిదారులు, లేకపోతే ఆంధ్ర పాలక వర్గాలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికని వాళ్ళ రేవంత్ రెడ్డి మళ్ళా రూపంలో నిజం చేస్తున్నారా అని చెప్పని కనబడతాం. ఏసంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు అనేది ఆయన అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా ప్రజలు అడుగడుగునా గమనిస్తున్నారు. ఎవరైతే నా తెలంగాణ అని గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ఉంటారో, తెలంగాణని శ్వాసిస్తారో వాళ్ళంతా చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో ఈ మనస్తత్వమే ఇప్పుడు ప్రమాదానికి కారణమవుతుంది. ఎందుకంటే 1 by 1 అనేక డిపార్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, పనులకు సంబంధించి కావచ్చు, అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, తెలంగాణని అడ్డుకున్న వాళ్ళు, తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా మళ్ళీ వచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో రేపటి నాడు ఇదే వైఖరి అంటే ప్రమాదంలో పడేయబోతుందా రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణను అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది. తప్పనిసరి ఇప్పటికే పడిపోయినాం మనం. ఇవాళ ఏ రంగంలో కూడా రెవెన్యూ జనరేట్ కావట్లేదు. కేసీఆర్ వదిలిపెట్టినాడు ఏ సంపద అయితే ఆదాయం అవుతుందో ఇవాళ అదే ఆదాయం ఉంది. అంటే 16 నెలల కాలం తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో ఫుల్ స్టాప్ పడ్డది. ఇది వాక్యూమ్. ఈ వాక్యూమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేటర్. ఇట్స్ రెట్రోగేడ్ అనమాట. రిగ్రెసివ్, ఇది ప్రోగ్రెసివ్ కాదు. ఇది ఈ 16 నెలలు ఇంకా 3.5 ఏమైతుంది, ఇంకా కూడా తెలంగాణను వెనక్కి తీసుకుపోయేటువంటి ఒక కుట్ర కుతంత్రం కనబడతా ఉంది. ఇంత మార్నింగ్ కేటీఆర్ గారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల సంపద పెరుగుతుంది, కానీ తెలంగాణ సంపద మాత్రం పెరుగుతలేదు. దీనిపైన బహిరంగంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆస్తులు, ఇండివిజువల్ వ్యక్తిగతమైన ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, వాళ్ళ బంధువుల ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, కానీ తెలంగాణ ఆస్తులు ఎందుకు పెరగట్లేవు? ఏ కారణం చేత ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం వెనకబడ్డది, లేకపోతే ఎక్సైజ్ రెవెన్యూ ఎందుకు వెనకబడ్డది, లేకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్లో రెవెన్యూ ఎందుకు తగ్గింది, లేకపోతే రెవెన్యూ ట్యాక్సెస్ ఎందుకు తగ్గిపోతూ ఉన్నాయి, ఎందుకు ఈ రకమైనటువంటి ఒక రీతిలో సంపద సృష్టించడంలో ఎందుకు ప్రభుత్వం ఫెయిల్ అయింది? ఒకనాడైనా బాధ్యతగా కూర్చొని ముఖ్యమంత్రి, మంత్రులు రివ్యూ చేసిన దాఖలాలు కానీ, చర్చ జరిగిన దాఖలాలు కానీ, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ఒక మేధావులు ఇటువంటి వాళ్ళతో సంప్రదించినటువంటి దాఖలాలు కనబడతలేవు. ఎంతసేపటికి మనకు రాజస్థాన్లో ఒక కల్ట్ ఉంటుంది, రుడాలి అంటారు. రుడాలి ఏడుపులు అంటారు. అది ఉట్టిగానే ఛాతి మీద కొట్టుకుంటూ ఆడవాళ్ళు ఎవరన్నా చనిపోతే ఇండ్ల ముందు ఏడుస్తారు. వచ్చిన మొదటి రోజు నుండి వాటి వరకు రుడాలి ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఇవాళ ఎంతసేపటికి కేసీఆర్ గారి పైన పడేయడవాలా, లేకపోతే ఆర్థికంగా రాష్ట్రం నష్టపోయింది అని చెప్పని, దివాళా తీసిందని చెప్పని అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం తీస్తుంది. తర్వాత ప్రజలందరినీ తప్పుదోవ పట్టించేటువంటి ఒక రీతిలో ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేసిండ్రు. కాంట్రడిక్షన్ అర్థం కాదు. ఏంటంటమ్మా, ఒక పక్కన సంపద లేదంటున్నావు, ఆదాయం లేదంటున్నావు, మరి 1,00,000 కోట్ల రూపాయల ఫ్యూచర్ సిటీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? దానికి ఆ 1,00,000 కోట్లు రావాలంటే కూడా ఎవరు ఇవ్వాలి నీకు డబ్బులమ్మా? నీ దగ్గర డబ్బులు లేవు, రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వంలో డబ్బులు లేవు. ఆ 1,00,000 కోట్లు ఎవరు ఇవ్వాలా? ఎవరో ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీయో, నేషనల్ ఏజెన్సీయో, ఇన్వెస్టరో ఎవరో పెట్టుబడి పెట్టాలా. దివాళా తీసిపోయిందిరా, మొత్తం బ్యాంక్రప్ట్ ఉన్న స్టేట్లో ఎవడు పెట్టుబడి పెడతాడు? ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఉన్న ప్రమాదం ఏంటి అంటే, ఆయా పంజాబ్ కావచ్చు, మిగతా రాష్ట్రాలలో అవి మొత్తం దిగజారిపోయింది, ఆర్థికంగా సర్వనాశనం అయిపోయింది అన్నట్టు నేతృత్వంలో ఎవరు కూడా అవి కొత్తగా పెట్టుబడి పెడతలేదు. ఒక పక్కన ఫ్యూచర్ సిటీ 1,00,000 కోట్లు కావాలంటున్నాడు, మూసీ ప్రాజెక్ట్ పేరు మీద 1,00,000-1,50,000 కోట్లు కావాలని చెప్పని అంటున్నాడు. ఇవన్నీ పక్కన పోగా ఆయన వినోదాల కోసం 200-300 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ అందాల పోటీలు పెట్టాలని చెప్పినట్టు.
అంటే ఒక అప్రాధాన్యత అంశాలన్నీ ముందు పెట్టుకొని ప్రజలకిచ్చిన వాగ్దానాలను తుంగలో దొక్కి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ అధోగతి పాలు చేస్తూ ప్రజలను నయవంచనకు గురి చేయటం మాత్రమే అని నేను భావిస్తాను. ఎస్, అంటే ప్రజలకు మాటలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక విధంగా మాట్లాడడము, వాళ్ళకు అవసరమైనప్పుడు ఇంకో విధంగా మాట్లాడడం. సో స్పష్టంగా ఒక డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, ఆ గ్యాప్ అనేది కనిపిస్తుంది. సో అక్కడే అసలు సమస్య ఎంత ఉందనేది, అసలు గూడు పుటానంత అక్కడనే ఉందనేది కూడా కలుగుతున్న అనుమానం.